ఇక లోక్సభ ఎన్నికల్లో తాము మంచి ఫలితాలు సాధిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ అంచనా ఏంటి? శ్రవంతి, గత అసెంబ్లీ ఎన్నికలు 9.5 సంవత్సరాల పాటు ఓటమి చవి చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతికూల వాతావరణంలోనే ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావచ్చు, బై ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు లోక్సభ 17 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రతికూల వాతావరణంలో కనిపిస్తుంది చెప్పాలి. మనమైతే ప్రస్తుతానికైతే మొత్తం 17 తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, అదేవిధంగా మరొక ఉప ఎన్నిక కంటోన్మెంట్కి సంబంధించి సాయన్న కూతురు లాస్యనందిత మృతి తర్వాత బై ఎలక్షన్ అనివార్యమైంది. వాళ్ళ సోదరి బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పటివరకు సాయన్న 5 సార్లు గెలుస్తూ వస్తున్నారు ఎమ్మెల్యేగా. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆ సీటు బై ఎలక్షన్ తామే సొంతం చేసుకుంటామనేటువంటి అంశాన్ని ఇప్పటికే సాయన్న వర్గం అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అంశం చెప్తుంది. మరోవైపు గతంలోనే సాయన్న పైన 2వ స్థానంలో ఉన్నటువంటి శ్రీ గణేష్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ నుంచి ఆయన జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ తరఫు నుంచి శ్రీ గణేష్ ఉన్నారు. వంశాతిలక్ బీజేపీ పార్టీ నుంచి 3 త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ బై ఎలక్షన్ కంటోన్మెంట్కి ఉంటుందనేది ప్రస్తుతానికైతే రాజకీయంగా చర్చ జరుగుతోంది. మరోవైపు 17 స్థానాల్లో ఎక్కువ స్థానాలే మేము కైవసం చేసుకుంటామనేటువంటి అంశాన్ని పార్టీ చీఫ్గా కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇవే ఆ మాటలు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా మేము ఎక్కువ స్థానాలే గెలుచుకుంటామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ తాజా సర్వేలు చూసుకుంటే కనుక అసెంబ్లీ ఫలితాల్లో ఎట్లనైతే రిజల్ట్ వచ్చాయో అప్పటి నుంచి ప్రతికూల వాతావరణం ఉంది. లోక్సభ బరిలో నిలదీరక ముందే లోక్సభ ఎన్నికలు రావడం, ఆ తర్వాత అన్ని ప్రధాన పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా అభ్యర్థుల అంశంలో కూడా ఒకంత సమస్యలు పార్టీలో వచ్చినట్లుగా మనం చూసినాం. ఎందుకంటే చాలామంది సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పార్టీలు మారడము, ఒకరు కాంగ్రెస్ వైపు, మరికొంతమంది బీజేపీ వైపు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 3 పార్టీ మారినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మరి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి? ఇప్పటికే కేసీఆర్ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి 1 or 9 నన్ అని చెప్పి ఆయన చెప్పారు. కానీ సర్వేలు తాజాగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్కే 1 లేదా 0 అనేది చర్చ జరుగుతోంది. ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు, అట్ ది సేమ్ టైం కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పూర్తిస్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో షురు కానుంది. 12 గంటల వరకు ఒక అంచనా వస్తుందనేటువంటి చర్చనైతే బీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. మరి 17 స్థానాల్లో ఎన్ని కైవసం చేసుకుంటారనేటువంటి అంశంపైన మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే స్థానిక సంస్థల అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందిరు. ఆ గెలుపు కాస్త బూస్టప్ ఇచ్చిందనేటువంటి అంశాన్ని కేసీఆర్ మొన్న దశాబ్ది ముగింపు సభలో ఆయన చెప్పారు. అదేవిధంగా ఒక అభ్యర్థి గెలుపొందిరు, మరొక హీరో రాకేష్ రెడ్డి కూడా గెలుపొందుతారు. ఇయే గెలుపులు మనం చూస్తూ ఉంటాం భవిష్యత్తులో అనేటువంటిది అంశాన్ని ఆయన చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ ఫలితాల తర్వాత క్యాడర్లో నైరాశ్యం వచ్చిందనేది అంశం ఆయన అంటే సభలోనే చెప్పారు. అంటే గెలుపోటములు సహజం, ఖచ్చితంగా మళ్ళీ గెలిచి నిలుస్తాం అనేటువంటి ఆశాభావాన్ని అయితే కేసీఆర్ అయితే వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి ప్రధాన లీడర్లంతా కూడా అదే అంశాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.